టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసిందనే చెప్పుకోవచ్చు. అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఇక రాబోయే కొత్త తరం శుభ్మన్ గిల్ కావచ్చు, లేకపోతే రిషబ్ పంత్ కావచ్చు, వీళ్ళు ఎలా ముందుకు నడిపిస్తారు అనేదే చాలా పెద్ద విషయం. అయితే ఇక విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రపంచ దేశపు క్రికెటర్లు చాలా మంది స్పందించారు. దానిలో మొట్టమొదటి ఆటగాడు విరాట్ కోహ్లీకి ఎంతో బెస్ట్ ఫ్రెండ్. అలాగే ఎన్నో సందర్భాలలో విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన అతను ఏబీ డివిలియర్స్. అయితే నిజానికి కొన్ని రోజుల క్రిందట విరాట్ కోహ్లీ చాలా దారుణమైన ఫామ్‌లో ఉన్నప్పుడు ఏబీ డివిలియర్స్ తనకు అండగా నిలిచాడు. అయితే లో ఫామ్‌లో ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన సలహాలు ఇస్తూ తనని ముందుకు నడిపించాడు. కానీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పైన ఏబీ డివిలియర్స్ అయితే హ్యాపీగా లేడు. ఎందుకనంటే ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్ల పాటు టెస్ట్ క్రికెట్‌లో కొనసాగించాలి అనేది నా అభిప్రాయం. కానీ తను తొందరగా రిటైర్మెంట్ ఇవ్వడం అనేది నాకంత సంతృప్తికరంగా అనిపించలేదు. ఇంకా కొన్ని సిరీస్ అయితే విరాట్ కోహ్లీ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తను రిటైర్మెంట్ ఇవ్వడం అనేది పూర్తిగా తన వ్యక్తిగతం. ఒక ఆటగాడికి ఎప్పుడైనా సరే ఒక ఫార్మాట్ నుంచి బయటికి రావాలి అని అనిపించింది అంటే ఖచ్చితంగా లోపల తను చాలా ఒత్తిడి తీసుకుంటున్నాడన్న మాటే. ఎనీవేస్, తన రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ వన్‌డేలలో ఇంకా చాలా బాగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పాడు. అంతేకాకుండా ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ నాకు ఒక ప్రత్యర్థి దేశపు క్రికెటర్ కాదు, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రికీ పాయింటింగ్ పేర్కొంటూ ఏమన్నాడంటే, ప్రతి ఆటగాడు ఏదో ఒక రోజున క్రికెట్‌కి గుడ్ బై చెప్పాల్సిందే. అయితే గతంలో కొంతమంది ఆటగాళ్ళు 3 ఫార్మాట్‌లకి ఒకేసారి గుడ్ బై చెప్పేవాళ్ళు. అటువంటి సమయంలో ఆ అభిమానులు ఎంతలాగా బాధపడేవాళ్ళో నాకు బాగా తెలుసు. నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. కానీ విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, కొంతమంది కీలకమైన ఆటగాళ్ళు ఒక్కొక్క ఫార్మాట్ నుంచి బయటకు రావడంతో ఆ అభిమానులు కూడా కొంతవరకు అలవాటు పడుతున్నారు. ఇక టెస్ట్ క్రికెట్‌కి విరాట్ కోహ్లీ ఎంతో చేశాడు. ఒక చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు నేను రికీ పాయింటింగ్‌గా నేను విరాట్ కోహ్లీని చూసి ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు అనుకునేవాడిని. కానీ అతనే ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌ను శాసిస్తున్నాడని, కొన్ని వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందుతాడని అనుకోలేదు అంటూ పేర్కొన్నాడు. ఇక మైఖేల్ వాన్ అయితే చాలా అంటే చాలా విచిత్రంగా తన ఒక రియాక్షన్ ఇచ్చాడు. నేను గనక ఇండియా అయ్యుండుంటే నేను విరాట్ కోహ్లీకి రాబోయే టెస్ట్ సిరీస్ ఏదైతే ఇంగ్లాండ్‌లో జరుగుతుందో దానికి కెప్టెన్సీ ఇచ్చేసి శుభ్మన్ గిల్‌కి అయితే వైస్ కెప్టెన్సీ ఇచ్చేవాడిని. ఇండియా హ్యాష్‌ట్యాగ్ అంటూ ఒక థమ్స్ అప్ అయితే పెట్టాడు. అంటే తను ఒక ఇంగ్లాండ్ ఆటగాడు అయ్యుండి విరాట్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ ఇస్తాను అంటున్నాడంటే విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మనం ఆలోచించాలి. కానీ విరాట్ కోహ్లీ ఇంకొన్నాళ్ల పాటు టెస్ట్ క్రికెట్‌లో కొనసాగి ఉండుంటే బాగుండేది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.